ఇక రాయబారం విఫలం అంటూ కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలంటూ వార్త కనిపిస్తుంది. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్ రావు, గండ్రా మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు. పార్టీకు కుటుంబానికి నష్టమంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడుద్దని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడు స్పష్టం చేయాలని పట్టుబడిన కవిత, లేకపోతే తన దారి చూసుకుంటానంటూ వెల్లడి అట. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా ఆమె ఏమాత్రం మెత్తబడలేదా? పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానంటూ కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం, దాన్ని తానే రాశారని స్పష్టం చేసిన కవిత కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే దాన్ని లీక్ చేశాయని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆదివారం కేటీఆర్ను పిలిపించుకొని కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కవిత వ్యవహారాన్ని ఓ కొలికి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదన్న భావనకు వచ్చి సోమవారం ఆమె వద్దకు రాయబారం పంపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీ దూతలు కవిత నివాసానికి వచ్చారు. తొలుత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదర్ రావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులకు వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. కొంతసేపు చర్చించిన తర్వాత అంటూ వార్త అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కవితకు కల్వకుట్ల ఫ్యామిలీకి మాటలు సరిగా లేవని అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి కూడా మరి ఇంటర్నల్గా వాళ్ళు ఒకరంటే ఒకరికి పడట్లేదు. కేటీఆర్ అన్న కవితకు, కవిత అన్న కేటీఆర్కు, మరి హరీష్ రావు అన్న కవితకు, కవిత అన్న హరీష్ రావుకు, ఇట్లా ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఆధిపత్య పోరు పెరిగింది. ఎవరికి వాళ్ళు సొంత లీడర్లను, సొంత క్యాడర్లను తయారు చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు సీఎం అని జనాలా పిలిపించుకుంటున్నారు. గతంలో ఏడికి పోతే ఆడ కేటీఆర్ సీఎం అని పిలిపించుకునేది. ఇప్పుడు కవిత ఏడికి పోతే ఆడ సీఎం అని, మొన్న విమానాశ్రయంలో జాగృతి అభిమానులంతా సీఎం సీఎం అంటున్నారు కవితక్కని. సో నేను నిన్న మొన్న నుంచి కూడా చెప్తున్నా, సేమ్ ఏపీ స్టైల్లో నడుస్తుంది కవితక్క కేటీఆర్ ఇద్దరి వ్యవహార శైలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి మరి షర్మిలది ఏ విధంగా అయితే ఆధిపత్య పోరులో భాగంగా పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎట్లా అయిందో, సేమ్ కవితక్క స్టైల్ కూడా ఇక్కడ మరి ఆధిపత్య పోరులో భాగంగా అన్న మీద, తండ్రి మీద, బావ మీద కోపంతో కవితక్క కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నది. ఆ పార్టీని శాతనైన రోజులు నడిపిస్తుంది. ఇక నడవని పక్షాన బీజేపీలో, కాంగ్రెస్లో విలీనం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ వరకు క్లియర్. కానీ ఇప్పటి విషయం ఏంటంటే, మరి కవితక్క లేఖ రాయడం వాస్తవమైన ఒప్పుకున్నది. ఆ లేఖలో అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించింది. డాడీ అని మొదలుపెట్టి చివరిగా మరి కొన్ని ప్రశ్నల వర్షమే గురిపించింది. ఎందుకు బీజేపీ మీద ఎక్కువసేపు మాట్లాడలేదని, ఎందుకు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడలేదు, ఎందుకు బీసీ కులగణన మీద మాట్లాడలేదని చెప్పేసి, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద మాట్లాడలేదని చెప్పేసి ప్రశ్నలు గురిపించినటువంటి కవితక్క, మరి కవితక్క జర కోపం మీద ఉన్నది, ఆమెను బుజ్జగించాలని మన కేసీఆర్ ఒక ఇద్దరిని మధ్యవర్తులు పంపించినారు కవితక్క ఇంటికి. కవితక్క దగ్గర పోగానే ఆ ఇద్దరు మధ్యవర్తులు మాట్లాడారంట. ఏందమ్మా ఇది, మన పార్టీని పలసన చేసుకుంటున్నాం, మన కుటుంబాన్ని బదలాం చేసుకుంటున్నాం, కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఎట్లుండే, కేసీఆర్ ఉద్యమ నేపథ్యం ఎట్లుండే, కేసీఆర్ అంటే ఒక అట్లుంటుంది, ఒక అది ఉంటుంది, ఒక ఇది ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తే కవితక్క నో అని చెప్పింది. అందుకే కవితక్క చాక్లెట్ తినేటువంటి చిన్నామే కాదు. ఎలా సీఎం రేంజ్లో ఆమె క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నది, సీఎం రేంజ్లో ఆమె మరి ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఏదో పిల్లలకు చాక్లెట్ ఇచ్చి బుజ్జగించి తీసుకుపోయేంత సీన్ లేదు అక్కడ. ఎందుకంటే కవితకు ఆల్రెడీ తెలుసు అన్ని ఆటుపోట్లు, ఇటు జైలుకు పోయి వచ్చింది, ఇటు ప్రజాక్షేత్రంలో అన్నీ ఎదుర్కొన్నది. కాబట్టి ఇక కవితక్క క్లియర్గా చెప్పిందంట. డాడీతో ఫోన్ మాట్లాడిస్తే కూడా డాడీతో చెప్పిందట. అమ్మ ఏం చెప్పింది కవితక్క అంటే, డాడీ ఇక్కడనే ఇప్పుడే తెలుసాలే, నాకు పార్టీలో ఏమైనా కీలక పదవి ఇస్తారా ఇయ్యరా, నాకు అవమానం జరగకుండా భవిష్యత్తులో గ్యారంటీ ఇస్తారా ఇయ్యరా, ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు మరి కేసీఆర్ గారికి డాడీ అంటూ కవిత గారు వేయడం. అక్కడటువంటి మధ్యవర్తులు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు పార్టీ పలసన అవుతున్నది, పార్టీ బదలాం అవుతున్నది, ప్రతిపక్షంగా ఉన్నటువంటి మనం అధికార పక్షానికి మరి ఆసరాగా అవుతున్నాం, ఆయుధంగా అవుతూ ఉన్నాం. కాబట్టి మన పార్టీ బలంగా ఉండాలంటే నువ్వు కలిసి పనిచేయాలని చెప్పేసి బుజ్జగించే ప్రయత్నం చేస్తే కవిత కరాఖండిగా చెప్పిందంట, నాకు ప్రయారిటీ ఇస్తారా ఇయ్యరా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కేసీఆర్ గారు, మా డాడీ గారు క్లియర్గా చెప్తేనే నేను మరి
తగ్గుతా తప్ప లేకపోతే తగ్గేదే లేదు. జూన్ 2వ తారీఖున కొత్త పార్టీ పెట్టాల్సిందే, ప్రజలకు పోవాల్సిందే, మరి నా ఎజెండా అని మరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిందే అని కవితక్క ఇక సిన్సియర్గా సీరియస్గా మరి మనోళ్ళకు క్లియర్గా చెప్పిందట. 3 గంటల పాటు చర్చ సాగిందట. 1 కాదు 2 కాదు 3 గంటల పాటు చర్చ కొనసాగిందట. ఎంత బుజ్జగిచ్చే ప్రయత్నం చేసినా కూడా కవితక్క వినట్లేదట. 3 గంటల పాటు మరి అక్కను బుజ్జగించినా ఎక్కడ కూడా మరి తలొంచలేదంట, ఎక్కడ కూడా ఆ బుజ్జగింపులకు ఆమె లొంగిపోలేదంట 3 గంటల పాటు. సో పార్టీకి కుటుంబానికి నష్టమవుతుందని వివరణ ఇచ్చినా, ఫోన్లో కేసీఆర్ మాట్లాడినా, తొందరపడదని కుమార్తెకు సూచన చేసినా, పార్టీలో తన పరిస్థితి ఏమిటని ఇప్పుడే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే నా దారి నాది మీ దారి మీది, నా దారి నాది మీ దారి మీద అని క్లియర్గా కేసీఆర్కి చెప్పిందంట. సొంత బాపుకే ఏం చెప్పింది కవితమ్మ, ఇప్పుడే ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి, ఈ ఫోన్లోనే నాకు క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వకపోతే మీ దారి మీది నా దారి నాదని సేమ్ యాస్టీస్గా షర్మిల బాటలో నడుస్తున్నటువంటి ప్రయత్నము కవితక్క చేసిందంట. మరి కవితక్క ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? కవితక్క ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటే జూన్ 2వ తారీఖున పడుతుంది. జూన్ 2వ తారీఖున కవితక్క ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడుతుంది. జూన్ 2న క్లారిటీ వస్తుంది. కవితక్క పార్టీ పెట్టదా, కవితక్క మరి బీజేపీలోనో కాంగ్రెస్లోనో బీఆర్ఎస్లోనో మరి ఎక్కడైనా చేరి అక్కడనే ఉంటుందా, ఏం జరగబోతుంది, కవితక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి, కవితక్క నెక్స్ట్ స్టాండ్ ఏంటి అనేది జూన్ 2వ తారీఖున తెలుస్తుంది. కానీ చేసిన పాపం ఊరికే పోదని మరి ఈ టైంలో కేసీఆర్ మీద విమర్శలు సరికాదు, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, కేసీఆర్ సార్ ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల్ని దాచుకొని సంపాదించుకున్న సొమ్ము మరి తెలంగాణ జనాల చెమట రక్తం దారబోసి కోట్ల రూపాయల ట్యాక్సులు కడితే మీరు కట్టిన కాళేశ్వరం అట్లా అయింది, గొర్రెల స్కామ్ ఇట్లా అయింది, మరి దళిత బంధు అట్లా అయింది, విద్యుత్ కొనుగోలు ఇట్లా ఇన్ని కమిషన్లు ఎదుర్కొంటున్నారు, ఇంత పాపం కలిగింది మీకు, మరి చేసిన పాపం ఊరికే పోతుందా, కొడుకేమో ఏసీబీ నోటీసులు, మీకేమో కాళేశ్వరం నోటీసులు, బిడ్డేమో 6 నెలలు జైలుకు పోయొచ్చి మళ్ళీ ఇప్పుడు మీ మీదే విమర్శలు, అల్లుడేమో ఇంకో దారి, ఇట్లా కుటుంబం అంతా విచ్ఛిన్నమవుతున్నది, తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది, తెలంగాణ ప్రజల మరి బాధలు అవన్నీ కూడా మరి గతంలో మీరు పట్టించుకోలేరు కాబట్టి మరి చేసిన పాపం ఊరికే పోదు, మరి ఇప్పటికైనా కొంత ఆలోచించండి, ఇప్పటికైనా అసెంబ్లీకి రండి, ఇప్పటికైనా ప్రజల సమస్యల మీద కొట్లాడండి, ఇప్పటికైనా ప్రతిపక్షంలో హుందాగా ఉండండి అని తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుర్రు. పార్టీ గత 1 ఇయర్ కిందనే విచ్ఛిన్నమైంది. 10 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయిరు. మొన్నటిదాకా కేవలం పార్టీ అనుకున్నాం, ఇప్పుడు కుటుంబం కూడా పలసన అవుతున్నది. బిడ్డో వైపు, కొడుకో వైపు, అల్లుడో వైపు, మీరో వైపు తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది కేసీఆర్కు. అందుకే మరి కుటుంబం అంతా కూడా చెల్లాచెదరవుతున్నది, చెట్టుకోరు బుట్టకోరు, మరి ఎక్కడికక్కడ ఈ ఐక్యంగా ఉన్నటువంటి కల్వకుట్ల కుటుంబం ఎక్కడికక్కడ విచ్ఛిన్నమవుతున్నటువంటి సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా మారండి. పెద్ద మనిషిగా, మాజీ ముఖ్యమంత్రిగా, కల్వకుట్ల కుటుంబంలో ఒక మర్రి చెట్టు లాంటి వ్యక్తి మీరు కాబట్టి అందరినీ కలుపుకొని పోండి. ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా ఉండండి, అసెంబ్లీకి రండి, అధికార కాంగ్రెస్ పార్టీకి సలహాలు సూచనలు చేయండి, అన్ని విచారణలకు హాజరుగాండి, చేసిన తప్పులను ఒప్పుకోండి అని సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మరి ఆ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం అంటూ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసు, రేపు విచారణకు రావాలని ఆదేశం. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళుతున్నా, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా.